दशहरा के मौके पर एएस शिप फार्म पर तेलंगाना पोटला और सिंधुनूर पोटला वाजबी दाम पर दस्तयाब है। इसके अलावा साल के 365 दिन भी पोटला दस्तयाब रहेगा। हमारा पता MM फर्नीचर अखब वंशीधर स्कूल नागर कर्नूल रोड जड़चला। मज़ीद तफसीलात के लिए 7095708181 या फिर 9948030539 पर रब्त पैदा कर सकते हैं। अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जड़चला टाइम्स न्यूज। जड़चला में BRS का एहतजाज, बंडी संजय और इनके बेटे के खिलाफ कार्रवाई का मुतालबा। कमसिन लड़की के साथ मुबैना जिनसी हरासानी के मामले में मरकजी वजीर मुमलिकत बराए मरकजी वजीर बंडी संजय कुमार के फर्जन बंडी भगीरथ को फौरी गिरफ्तारी का मुतालबा करते हुए आज जड़चला में BRS पार्टी की जानिब से एहतजाजी धरने का इनेकाद अमल में लाया गया। एहतजाज के दौरान BRS के कायदीन और कारकुनों ने मरकजी हुकूमत के खिलाफ नारेबाजी करते हुए मुतालबा किया कि इस वाक़े में मुलविस अफराद के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाए। BRS कायदीन ने कहा कि इस मामले में अखलाकी जिम्मेदारी कबूल करते हुए मरकजी वजीर मुमलिकत बराए दाखिला बंडी संजय को फौरी तौर पर ओहदे से बरतरफ किया जाना चाहिए। बाद अज़ां पार्टी नुमाइंदों ने MRO को एक याददाश्त पेश करते हुए फौरी कार्रवाई करने की अपील की। इस एहतजाज में BRS पार्टी के मुकामी कायदीन, कारकुनान और हामियों की बड़ी तादाद शरीक रही। आइए देखते हैं जड़चला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। బండి భగీరథ్ వెంటనే బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ వెంటనే బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్. సరే, మహిళలకు, రైతులకు, ప్రజలకు ఎవరు కూడా సరైన రక్షణ లేక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నేటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో కానీ క్రైమ్ రేటు ఎక్కువ పెరిగే మహిళల మీద అత్యాచారాలు, మానభంగాలు ఎన్నో జరుగుతున్నా కానీ సరే ఈ రాష్ట్రంలో హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని చీమకు నీరెత్తినట్లు, చీమకు చిక్కునట్టు కూడా ఇలాంటి చర్య తీసుకోకుండా మౌనంగా ఉండడము సిగ్గుచేటైన విషయము. మొన్న 8 తారీఖు నాడు ఒక మహిళకు అన్యాయం జరుగుతుందంటని చెప్పి తన తల్లి పేట్ నిజామాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి నా బిడ్డకు అవమానం జరుగుతుంది, నా బిడ్డకు అఘాయితం 2 సార్లు జరిగిందంటని చెప్పి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడానికి వస్తే అక్కడున్న SI గారు దాదాపు 6 గంటల సేపు అక్కడే కూర్చోబెట్టుకొని ఇది పెద్దల మీద ఇది కేసు పెడితే నడవదు, వీళ్ళు పై వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకు న్యాయం జరగదంటని చెప్పి 6 గంటల సేపు నానా ఇబ్బంది పెట్టి ఆఖరికి వాళ్ళు తల్లిదండ్రులు ఏదైతుందో మీరు ఈయన మాకు న్యాయం జరగకపోతే నా బిడ్డ చేసి వారికి ఇవ్వడం జరిగింది. FIR చేసి ఇప్పటికి 3 రోజులు అవుతున్నా కానీ సరే ఆ యొక్క ఫోక్స్ కేసు నిర్వహి ఏదైతే ఉందో భగీరథులు ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయకుండా స్టేషన్ బెల్ ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు హోంశాఖ నిర్వర్తించు ఈ ప్రజలకు న్యాయం చేయకుండా వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోసానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికైనా సరే సెక్షన్ 11 ప్రకారం ఆయనను స్టేషన్ బెల్ ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఒక 17 ఏళ్ల అమ్మాయికి అన్యాయం జరిగితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదంటని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఎక్కడైతే పోక్స్ కేసు నమోదవుతుందో వెంటనే అరెస్ట్ చేస్తారు, కానీ ఈ యొక్క పోలీసులు, తెలంగాణ పోలీసులు వారిని ఇంకా అరెస్ట్ చేయకుండా ఎక్కడో దాచిపెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పి మనం చూస్తున్నాం. ఎక్కడ దాచిపెట్టే కానీ సరే చట్టం ప్రకారం ఈ రాష్ట్రంలో ఒక మహిళకు, పేదవానికి ఒకే న్యాయం, రాష్ట్ర ప్రధానమంత్రికి ఒకే న్యాయం ఏదైతే చట్టంలో ఉందో కాబట్టి వెంటనే ఆ యొక్క భగీరథును అరెస్టు చేయాలంటని చెప్పి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను కేంద్ర పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా BRS పార్టీ ఆధ్వర్యంలో జడ్చల MRO కార్యాలయంలో మా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే భగీరథును అరెస్ట్ చేసి జైలుకు పంపించాలంటని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా
పత్రికాముఖంగా మరొక్కసారి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ డిమాండ్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మా మహిళా ప్రతినిధులతో మహిళా కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉద్యమాలు చేసి అరెస్ట్ చేసినంత వరకు కూడా మేము వదిలిపెట్టమంటని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలంటని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.